మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి మరొక పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మా అందరిడల మీరు చూపిన మీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధన కార్యక్రమానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపును, సహాయాన్ని, ప్రేరణ మీ బిడ్డలు కలిగించి నీ సన్నిధికి మీరు నడిపించిన ప్రతి నీ కుమారుడు కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఒకరిని నీవు ఆకర్షించితేనే తప్ప ఎవరు కూడా నీ సన్నిధికి రారు. కాబట్టి నాయన, కొద్దిమందిగా ఈ ఆరాధన కార్యక్రమానికి నీవు ఆకర్షించుకున్న నీ బిడ్డలైన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. నీ మాటలు నీ బిడ్డలు తెలియజేయడానికి నిలబడిన నేను ప్రభువా నిష్ప్రయోజకుడైన దాసుని తండ్రి. నీకు తెలుసయ్యా, నేనే జ్ఞానము లేని వాడిని, మతి మరుపు మందబుద్ధి గలవాడిని, నోటి మాంజ్యం కలిగిన వాడిని. దయచేసి నేను ఒట్టి పాత్రనే తాను. ఈ ఒట్టి పాత్రను ప్రభువా నీ చేతిలో అర్హమైన పాత్రగా మీరు వాడుకోండి తండ్రి. మీరు వాడుకుంటే ఈ పాత్రకు విలువ, మీరు మాట్లాడితే నీ ప్రజలకు మేలు. కనుకనైనా నా జ్ఞానమును మరుగు చేసి నీ జ్ఞానముతో నింపి, వాక్చాతుర్యముతో కాక నీవిచ్చిన వాక్శక్తితో నీ బిడ్డలకు నీ మాటలు ఉపదేశించే కృపను, పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం దయచేసి మీ ప్రియులు, మా ఆత్మీయులు కేవలం నాయన వినేవారిగానే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వాక్యానుసారమైన జీవితాలు బోధిస్తున్న నేను, వినుచున్న మీ బిడ్డలు, మేమందరము వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృప దయచేయమని, వాక్యానికి ఆటంకంగా అభ్యంతరాలుగా ఉన్న ప్రతిదీ తొలగించి స్పష్టంగా అర్థవంతముగా మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. నీ వాక్యమే మా ఆత్మీయ జీవితాలను బలపరిచేది, నీ వాక్యమే మాకు నెమ్మదిచ్చేది, నీ వాక్యమే మాకు ఆదరణ కలిగించేది, నీ వాక్యమే మమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చుటకు శక్తి కలిగింది. నీ వాక్యానికి విలువనివ్వని మేము మా జీవితాల్లో భక్తిహీనులుగానే మేము బ్రతుకుతాం. కనుక నీ వాక్యానికి విలువనిచ్చేవారుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని యేసు నామములో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మొదటిగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. ఒకసారి అందరూ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేసుకోండి. ఉన్న కొద్ది మంది అయినా సరే మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మంచి మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ధ్యాన అంశము భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా. మరొకసారి అండి, ఈరోజు మన ముఖ్యాంశము లేదా మనం ధ్యానం చేయబోయే పాఠం భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న మనుషులకి కొందరికి నిజమైన భక్తి ఏమిటో తెలియదు. భక్తులు ఎవరో కూడా తెలియదు. అందరి కాదు, కొందరికి. ఏంటంట, ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమందికి నిజమైన భక్తి అంటే ఏంటో తెలియదు, భక్తులు ఎవరో కూడా తెలియదు. ఈరోజు భక్తులని ఎవరిని పిలుస్తున్నారని మనం ఆలోచన చేస్తే సమాజం ఎవరిని భక్తులుగా చూస్తున్నారు అనేది మనం చూస్తే ప్రియులారా, లోకంలో ఎక్కడైనా ఒక దేవాలయాన్ని వందల కొద్ది మంది దర్శించి ఆ ఆలయంలో దేవునికి కానుకలు, పూజలు, ప్రార్థనలు చేసుకున్నటువంటి వారిని చూసి ఆ వందల కొద్ది లేదా వేల కొద్ది మనుషులు ఆ దేవాలయాన్ని దర్శించి మరి పూజలు చేసుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, కానుకలు, అర్పణలు అర్పిస్తున్నటువంటి వారిని చూసి ఏమంటుందన్నట్టు ఈ లోకం భక్తులు అంటున్నారు. అంతేకాకుండా మనం వార్తల్లో కూడా చూస్తున్నాం. ఈరోజు
ఈ దేవాలయాన్ని 10,000 మంది భక్తులు దర్శించారు. లేదా ఈరోజు ఈ దేవాలయాన్ని 1,00,000 మంది భక్తులు దర్శించి భక్తి శ్రద్ధలతో దేవునికి పూజలు, అర్పణలు, నైవేద్యాలు, ధూపాలు దేవునికి సమర్పించుకొని దేవుణ్ణి ఆరాధించారని చెప్పేసి వార్తల్లో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఇంకా మనం చూస్తే ప్రియులరా, అంటే వీళ్ళ దృష్టిలో భక్తులు అనగానే ఎవరు అని ఆలోచన చేస్తే ఇక్కడ మనుషుల దృష్టిలో భక్తులు ఎవరంటే దేవాలయానికి వెళ్ళే వారందరూ భక్తులుగానే కలపడుతున్నారు. వినండి, జాగ్రత్త వినండి అమ్మా. ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులకి భక్తులుగా ఎవరు కనపడుతున్నారంటే దేవాలయానికి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు భక్తులుగానే కనపడుతున్నారు. 100 మంది దేవాలయాన్ని దర్శించారనుకోండి, వారిని భక్తులు అంటున్నారు. 1000 మంది దేవాలయాన్ని దర్శించారనుకోండి, వారిని భక్తులు అంటున్నారు. లక్షలలో దేవాలయాలను దర్శించేసి దేవుని సన్నిధిలో వాళ్ళు కనబడుతున్నప్పుడు వాళ్ళని చూసిన ఈ సమాజం ఏమంటున్నారంటే భక్తులు అంటున్నారు. అయితే ఒక విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. దేవాలయానికి వెళ్ళే వారందరూ భక్తులేనా అనే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా సమాజపరంగా. ఈరోజు దేవాలయానికి 100ల కొద్దీ, 1000ల కొద్దీ, లక్షల కొద్దీ ప్రజలు వెళ్ళిపోయి దేవునికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఆ 100ల కొద్దీ, 1000ల కొద్దీ, లక్షల మంది వారందరిని చూసినటువంటి సమాజం, అక్కడున్న సమాజం వీళ్ళందరూ భక్తులే అని అంటున్నారు. అందరూ భక్తులేనా? దేవాలయానికి వెళ్ళిన వారందరూ భక్తులేనా? మీరేం మాట్లాడట్లేదు. నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పట్లేదు. మీరు అందరూ భక్తులేనా? మరి ఆ రోజు ఆ 100ల మందిని చూసి, ఆ 1000 మందిని చూసి, ఆ లక్షలాది మందిని చూసి ఈరోజు మా దేవాలయాన్ని 100లాది, 1000లాది, లక్షలాది మంది దర్శించారు భక్తులు. తమ భక్తి పార్వస్యముతో ఈరోజు దేవునికి అర్పణలు అర్పించేసుకున్నారని చెప్తున్నారు. మరి దేవాలయాన్ని దర్శించిన వారందరూ భక్తులేనా? ఈ సమాజం అనుకుంటుంది దేవాలయాన్ని దర్శించిన ఈ లక్షల మంది అందరూ కూడా భక్తులే అని అనుకుంటుంది ఈ సమాజం. వీళ్ళలో ప్రియులారా దొంగలున్నా, వీళ్ళలో మోసగాళ్ళున్నా, వీళ్ళలో వ్యభిచారులున్నా, వీళ్ళలో త్రాగుబోతులున్నా, వీళ్ళలో లంచగొండులున్నా, మరి 100లాది, 1000లాది, లక్షలాది మంది దేవాలయాన్ని దర్శించారు కాబట్టి అక్కడున్న సమాజం ఏమనుకుంటుందంటే వీళ్ళందరూ భక్తులే అనుకుంటున్నారు. వార్తల్లో కూడా మనకు వెంటనే తెల్లారిపొద్దున్నే న్యూస్ ఛానల్స్ వస్తాయి మనకి, ప్రింట్ మీడియాలో. ఈరోజు ఈ దేవాలయాన్ని ఇంతమంది భక్తులు దర్శించారు, భక్తుల హోలాహలంతో దేవాలయం అంతా సందడితో వెలసిల్లిపోయిందనే వార్తలు కూడా మనం చూస్తూ ఉంటాం. పేపర్ చూసి అలవాటు ఎంతమంది ఉంది? మార్నింగ్ పేపర్ చూసి అలవాటు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంక పేపర్ తగ్గిపోయింది చూడటం కదా. అన్నీ సెల్ ఫోన్లోనే. ఇక న్యూస్ ఛానల్స్, న్యూస్ యాప్స్ అన్నీ కూడా సెల్ ఫోన్లోనే. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సమాజం ఎవరిని భక్తులు అంటుందంటే ప్రియులారా, దేవాలయానికి వెళ్ళిన వారందరినీ కూడా భక్తులేని వారి మీద ఒక గుర్తు. మరి వారిలో ఎవరెవరు ఉంటున్నారు అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను. సరే, ఇక మరలా మన క్రైస్తవ సంఘాల గురించి, మన క్రైస్తవ మందిరాల గురించి, మన క్రైస్తవ దేవాలయాల గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఆదివారం రాగానే మన సంఘాల్లో కూడా, మన మందిరాల్లో కూడా వేలాది మంది కదా, 100లాది మంది, లక్షలాది మంది కొన్ని సంఘాల్లోనైతే. ఈరోజు మా సంఘంలో, మా మందిరంలో 4 ఆరాధనలు జరిగినాయి. ఇంచుమించుగా 1,00,000 మంది ఆరాధన చేశారు అని మనం వింటాం. ఇంకోటి, ప్రపంచంలోనే నెంబర్ 1 మా మందిరమే, మా దేవాలయమే అని చెప్పుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. నేను మళ్ళీ అడుగుతున్న ఒక ప్రశ్న, మరి ప్రతి ఆదివారం మందిరాన్ని దర్శిస్తున్నటువంటి భక్తులలో, ఆ వేలాది మంది భక్తుల్లో, లేదా 10,000 అనుకోండి, 20,000 అనుకోండి, 30,000 మంది అనుకోండి భక్తులు, వచ్చినటువంటి వారందరూ భక్తులేనా అని నేను అడుగుతున్నా. అమ్మ వింటున్నారా? మీకు అర్థమవుతుందా? అందరూ భక్తులేనా? మందిరానికి వస్తున్నటువంటి వారందరూ భక్తులేనా అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, లోకంలో ఉన్న వాళ్ళందరూ అని కూడా అనుకుంటారు ఏమని, మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ, దేవాలయానికి వెళ్ళే వాళ్ళందరూ భక్తులే అనుకుంటారు. కానీ ఎవరు నిజమైన భక్తుడు?
మనం అనుకుంటున్నాం మనిషి వేషాన్ని చూసి భక్తుడు అనుకుంటున్నాం, మనిషి భాష చూసి భక్తుడు అనుకుంటున్నాం, మనిషి ఏదో జుట్టు పెంచుకోగానే భక్తుడు అనుకుంటున్నాం, మనిషి ఏదో కాళ్ళకు చెప్పులు లేకుండా పాదయాత్ర చేయడం వల్ల మనం భక్తుడు అనుకుంటున్నాం, ఏదో ఒక రకమైనటువంటి వస్త్రాలు ధరించడం వల్ల మనం భక్తుడు అనుకుంటున్నాం. అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, వస్త్రదానాలు వీటిని చేసే వారిని మాత్రమే మనం భక్తులు అనుకుంటున్నాం. కానీ ఇంతకీ భక్తుడు అనే ఈ పదానికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటో మీకు తెలుసు ఏమండి? దేవాలయానికి వెళ్తున్న వేలాది మంది, వందలాది మంది, లక్షలాది మంది అందరూ భక్తులే అని మనం అనుకుంటున్నాం, సొసైటీ అనుకుంటుంది. మందిరానికి వెళ్ళేటటువంటి వారందరూ కూడా భక్తులే అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, లేదా సొసైటీ బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. మరి వీళ్ళందరూ భక్తులేనా? మరి భక్తికి బైబిల్ ఏమని డెఫినేషన్ ఇచ్చింది? ఎవరిని భక్తులు అంది? అందరూ భక్తులు కాదు ప్రియులారా, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అందరూ భక్తులు కాదు. దేవాలయానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని 4 పాటలు పాడుకొని వాక్యాన్ని విని చిన్న కానుక వేసి ఇంటికి వెళ్ళినంత మాత్రాన మనం అందరం భక్తులం అయిపోము. చాలా జాగ్రత్తగా వినండి, మీకు మంచి మాటలు చెప్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఈరోజు మన అంశం ఏంటి? భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా? ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, నేను చెప్పే వాక్యం అంతా మీకు అర్థమైపోద్ది. భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా? ఇంతకీ సమాజం ఎవరిని భక్తులు అంటుందో మీకు చెప్పాను. మరి బైబిల్ ఎవరిని భక్తులు అంటుంది? ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ తెరవండి. యాకోబు రాసినటువంటి పత్రిక. అసలు భక్తి అంటే ఏమిటి, ఎవరు భక్తులు చూద్దాం మనం. అందరు బైబిల్ తెరవండి. అందరు బైబిల్ తెచ్చుకున్నారా? ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? అందరు మీ బైబిల్ పైకిలే చూపించండి. వెరీ గుడ్, మంచిది. ఒకసారి చదువుకున్న వాళ్ళందరూ బైబిల్ తెరిచి మీరు చూడండి. అందరు బైబిల్ తెరిచి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. అసలు భక్తి అంటే ఏంటి, ఎవరు భక్తులు, బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో దేవుడు ఎవరిని భక్తులు అన్నాడు, భక్తి అంటే ఏంటో దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. చదువమ్మా. 26వ వచనం. ఎవడైనను, చూడండి ప్రియులారా, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక. కళ్ళం దేనికి ఉండాలి? మీరు అడగంగానే భలే చెప్తున్నారు ఆన్సర్. నిజంగా అడగంగానే చెప్పేస్తున్నారు. దేవుని స్తోత్రం. అలాగా స్పందనకి ప్రతిస్పందన ఉన్నప్పుడే సేవకులు వాక్యం చెప్పగలరు. మేము చెప్తున్నప్పుడు మీరు స్పందించారనుకోండి, ఆ సంఘము దేవుని మాటలకు స్పందిస్తుంది అనేది మాకు అర్థమవుతుంది. శుద్ధ మొక్కలాగా మనం కూర్చొని వెళ్ళిపోయాం అనుకోండి, మనకి ఏం అర్థం కాదు. కాబట్టి ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, నోటికి కళ్ళెము పెట్టుకొనక. కళ్ళెము దేవుడు ప్రియులారా, లేదా మనుషులు గుర్రాలకు ఇచ్చారు. నోటికి గుర్రాలకు కళ్ళెం పెడతాం. ఆ కళ్ళెం పెట్టడం వలన ప్రియులారా, గుర్రాన్ని మనం తన దేహాన్ని, తన శరీరాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు మనం, స్టీరింగ్ లాగా. దేవుడు గుర్రాలకు ఇచ్చారు కళ్ళాన్ని. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు నేను భక్తి గలవాడను, నేను భక్తి గలదానను అని చెప్పుకొని నేడల వాని భక్తి వ్యర్థమే, అది నిజమైన భక్తి కాదు అన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. వాక్యాధారాలతో వాస్తవాలను వింటున్నారు. నిజంగా ఈరోజు మన సంఘం చాలా అదృష్టమైన సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక నేను భక్తి గలవాడనని చెప్పుకొనుచు తన హృదయమును మోసపుచ్చుకొని నేడల వాని భక్తి వ్యర్థము అంటున్నాడు ప్రియులారా. అంటే భక్తుడనేవాడు మొదట తన నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. భక్తుడు, భక్తురాలనే వాళ్ళు ముందు తమ నోటికి ఏం పెట్టుకోవాలంటే కళ్ళెం పెట్టుకోవాలి అని నేను చెప్పట్లేదు, బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు నాన్న? చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదో చెప్తున్నాడు ఇక్కడ. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తిది మనం వింటానే ఉన్నాం పదే పదే. దేవుని ఎదుట భక్తిది, మనుషుల ఎదుట భక్తి కాదు. మనుషుల ఎదుట భక్తి ఏంటి? దేవాలయానికి వెళ్తే చాలు మనం భక్తులు అయిపోతాం.
మనుషుల ఎదుట భక్తి అంటే మందిరానికి వెళ్ళిపోతే మనం భక్తులు అయిపోతాం. కానీ దేవుని ఎదుట భక్తి ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన, నిష్కళంకం అంటే ఏంటి? కళంకము లేని. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమునైన అంటే కళంకము లేని భక్తి ఏదనగా, చూడండి, దిక్కులేని పిల్లలను, నెక్స్ట్ విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు అన్నాడు. చాలు, ఆగండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏదంటే చెప్తున్నాడు యాకోబు గారు పరిశుద్ధాత్మ సహాయంతో. ఒకటి, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించడం. ఎవరైతే తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేకుండా అర్ధనగ్నంతో వీధులమిటి, చెట్లమిటి, పొట్లమిటి, గొట్లమిటి తిరుగుతారో అనాథలుగా, ఆ తల్లి తండ్రులు లేనటువంటి అనాథలైనటువంటి బిడ్డల్ని ఆదరించడం, దిక్కులేని వారిని ఆదరించడం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి తండ్రినే దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన, కళంకము లేనటువంటి నిజమైనటువంటి భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించాలంట. భక్తులుగా, భక్తురాండ్రంగా, క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్నటువంటి క్రైస్తవులుగా మనం చేసే భక్తి అది నిజమైనటువంటి భక్తి, అది పవిత్రమైనటువంటి భక్తి, అది కళంకము లేని నిష్కళంకమైనటువంటి భక్తి, అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తిగా ఉండాలంటే మొదట మనం ఏం చేయాలంటే మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇక నెంబర్ 3, మన కళ్ళకు ఎవరైనా విధవరాండ్రు, భర్తను కోల్పోయి విధవరాలుగా బ్రతుకుతున్న వారు ఎవరైనా కనపడితే వారిని ఏం చేయాలి? వారి కష్ట సుఖాల్లో, వారి సుఖ దుఃఖాల్లో సంఘముగా మనం కూడా పాలు పంపులు పొందుకోవాలి. సాధ్యమైతే వాళ్ళ అవసరాలు మనం తీర్చాలి, వాళ్ళ అక్కరతలు మనం తీర్చాలి, వారి కొదువులు మనం తీర్చాలి. మన చేతనైనంతటువంటి సహాయం మన చేతులతో మనం వారికి అందించాలి. ఈరోజు దేవుని స్తుతించడం అంటే నోటి మాటలే అనుకుంటున్నారు చాలామంది. ఈరోజు నేను చెప్తాను ఏమని, మా సంఘం అంతా ప్రేమగల సంఘం అని చెప్తాను. ప్రేమగల సంఘం అని నోటి మాటలతో చెప్తే సరిపోదు. ఏం చేయాలి మరి? ప్రేమగల సంఘం అంటే ప్రేమ అన్నది నోటు మాటలతో కాదయ్యా, అది చేతలతో చూపించాలి మన ప్రేమ అన్నాడు బైబిల్లో ఈ యాకోబు గారే. ప్రేమ అనేది నోటు మాటలతో కాదు, నాలుకతో కాదయ్యా, క్రియలతో, చేతలతో చేద్దాం అంటాడు. ఏముంది నోటి మాటలతో? దేవానికి స్తోత్రం అన్నాను అయిపోయింది. అది కాదు దేవుడు కోరుకునేది. ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టడం ప్రేమ, దాహం కొనిన వాడికి దాహాన్ని ఇవ్వడం ప్రేమ, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం ప్రేమ. అర్థమవుతుందమ్మా? కడుపు నిండా పట్టెడు మెతుకులు పెట్టి వాడు ఆకలిని తీర్చడం ప్రేమ. వారి కష్టాలలో, వారి బాధల్లో, వారి శ్రమల్లో, వారి నిందల్లో, వారి అవమానాల్లో వారికి వెన్నుదన్నులుగా నిలబడటం ప్రేమ. వారు ఏడిస్తే మనం ఏడవడం ప్రేమ, వారు నవ్వితే వారితో పాటు కలిసి నవ్వడం ప్రేమ. ఎదుటివాడు కష్టాలు పడుతున్నప్పుడు మనం సంతోషపడుతున్నాం, అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? కాబట్టి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏంటంటే ప్రియులారా, 1, మన నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలి. 2, దిక్కులేని పిల్లలను మనం ఆదరించాలి. 3, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించాలి. సంఘమా, గుర్తుపెట్టుకోండి, సంఘములో ఎవరైనా విధవరాలు ఉన్నారనుకోండి, వారిని చిన్న చూపు చూడడం పక్కన పెట్టేసేయండి. దేవుడైతే వాళ్ళని తన హృదయంలో చాలా గొప్ప స్థానం ఇచ్చాడు. మనమే చిన్న చూపు చూస్తూ ఉంటాం. అలా చూడకుండా వారి అవసరం ఏంటో తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారిని ధైర్యపరిచి వారిని ఓదార్చి, అమ్మా, తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను విడవను, నేను ఎడబాయను, చూడు నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నానని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు. కాబట్టి మీరు కూడా వెళ్ళి వారిని ఆదరించాలి. చెప్పుకోలేని బాధలతో ఉంటారు, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉంటారు, రోగాలతో ఉంటారు, అప్పులతో ఉంటారు. ఎవరికైనా చెప్పుకుందామంటే చిన్న చూపు చూస్తారేమో, లోపలే ఆ కన్నీటిని అంతటి కూడా, బాధ అంటని కూడా పంటి బిగును పెట్టుకొని అలాగ దుఃఖపడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? సంఘముగా వారిని వెళ్ళి పరామర్శించాలి. అలా మనం చేస్తే
మనం భక్తులమే. ఏమా చదవండి, మళ్ళీ చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఇక నాలుగోది చెప్పాడు. నాలుగోది ఏంటంటే ఇహలోకంలో మాలిన్యం ఉంది, అంటే ఈ లోకంలో పాపం ఉంది. అమ్మ వినండి, ఈ లోకంలో ఏముంది? పాపం ఉంది. ఈ లోకములో ఉన్నదంతా ఏమన్నాడు యోహాన్ గారు తన పత్రికలో? లోకంలో ఉన్నదంతా ఏంటంట? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మం, ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. అమ్మా, ఇవి తండ్రి వలనవి కాదు. కాబట్టి లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమించేవాడిలో తండ్రి ప్రేమ ఉండదు. ఈ లోక స్నేహం దేవునితో వైర్యమని మీరు ఎరుగరా? అంటే లోకములో ఉన్నదంతా ఏంటంటే మీకు చెప్తున్నానంటే ప్రియులారా, శరీరాశలు. దేవుడు శరీరాన్ని పుట్టిస్తే శరీరములో ఆశలు పుట్టించాడు సాతానుడు. దేవుడు నేత్రాలను పుట్టిస్తే నేత్రాశలు పుట్టించాడు సాతానుగాడు. దేవుడు జీవాన్ని మనకిస్తే ఆ జీవపు డమ్మాన్ని పుట్టించాడు సాతానుడు. కాబట్టి లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను మనము ప్రేమించకూడదు. ఈ లోక స్నేహం దేవునితో వైర్యము. కాబట్టి ఈ యుహలోకములో ఏముందంటే పాపం ఉంది. ఈ లోకంలోనికి పాపం ఎప్పుడు ప్రవేశించిందంటే మీకు తెలుసు, ఆనాడు ఏదేను అనే ప్రాంతంలో దేవుడు ఒక తోటనేసి ఆది దంపతులైన ఆదాము హవ్వలను పెట్టి వారికి ఆ ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయటం వలన లోకములోనికి ఏమొచ్చిందన్నాడు రోమాపత్రికలో పౌలు గారు? ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును ఈ లోకములోనికి ప్రవేశించింది. మరణం వచ్చింది, పాపం వచ్చింది లోకంలోనికి. ఆ పాపపు లోకంలో బ్రతుకుతున్నాం మనం అందరం. పాపపు లోకములో బ్రతుకుతున్నా పాపం అంటుకోకుండా బ్రతకటమే నిజమైనటువంటి భక్తి. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపపు లోకములో బ్రతికినా, సాతానుడు సింహాసనం వేసుకొని కూర్చున్న ఈ లోకములో మనం బ్రతుకుతున్నా పాపం అంటుకోకుండా బ్రతకటమే. అక్కడ అన్నాడు ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకుండా బ్రతుకుటయే నిజమైనటువంటి భక్తి. అమలారా, నా దేవుని బిడ్డలారా, నా దేవుని సంగమా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన, కొనబడినటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఇదిగో దేవుడు కోరుకున్నటువంటి ఈ నిజమైనటువంటి భక్తిని మనం చేయగలుగుతున్నామా? మన నోటికి మనం కళ్ళెం పెట్టుకోగలుగుతున్నామా? దిక్కులేని బిడ్డలను, విధవరాండ్రలను వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించగలుగుతున్నామా? ఇహలోకములో ఉన్నటువంటి పాప మాలిన్యాన్ని మన ప్రాణ, ఆత్మ, దేహ, శరీరాలకు అంటించుకోకుండా వేరుగా మనం బ్రతకగలుగుతున్నామా? అలా బ్రతికితేనే మనం అందరం భక్తులము. మనమందరం ఇలా బ్రతికితే మనం భక్తులం అవుతామని బైబిల్ చెప్పింది, నేను చెప్పలేదు, దేవుడు చెప్పాడు. గమనించండి ప్రియులారా, ఎవరైతే ఇలాగ తమ నోటికి కళ్ళెం పెట్టుకొని, ఎవరైతే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శిస్తూ ఇహలోకములో ఉన్నటువంటి పాప మాలిన్యాన్ని తన శరీరాలకు అంటించుకోకుండా, దేహానికి, ఆత్మకు అంటించుకోకుండా బ్రతుకుతారో వాళ్ళు భక్తులని బైబిల్ చెప్పింది. ఏమండి, ఇవి ఎవరిలో ఉంటాయో వీళ్ళని భక్తులని అనవచ్చు అని బైబిలే చెప్పింది. మరి ఇవి మనలో ఉన్నాయా? ఏమా మనలో ఉన్నాయా? ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? మందిరానికి వెళుతున్నటువంటి వారందరూ కూడా భక్తులే అనుకుంటున్నాం కదా. వారిలో అనేక రకాల వాళ్ళు ఉంటారు. అందరినీ అదే విధానంలో మనం చూడకూడదు. బైబిల్ ఏ విధానం చెప్పిందో ఆ విధానంలో మనం చూడాలి. అప్పుడు వాళ్ళు భక్తులు అవుతారు పిల్లలు. అయితే భక్తి కలిగిన భక్తులు ఆ భక్తిలో ఉన్న శక్తి వలన పిల్లలు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ఒకసారి లేఖనాల నుంచి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. చూడండి, భక్తి కలిగిన భక్తులు ఆ భక్తిలో ఉన్న శక్తి వలన ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ప్రియులారా బైబిల్లో, చరిత్రలో చూద్దాం. మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. మొదటిగా ప్రియులారా, యెహోషువ అనేటటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. యెహోషువ భక్తికి ఎంత శక్తి ఉన్నదో, ఈ యెహోషువ గారి యొక్క భక్తిలో ఎంత శక్తి ఉన్నదో ప్రియులారా, ఆ శక్తి వలన దేవుడు ఏ కార్యాలు తన ద్వారా జరిగించాడో చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు చదువుదాం త్వరగా, కంటిన్యూషన్గా. అందరు బైబిల్ తెరవండి.
భక్తి కలిగిన భక్తులు ఆ భక్తిలో ఉన్న శక్తి వలన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఈరోజు లేఖనాల నుంచి చూసి మనం నేర్చుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నారు, చూడండి అమ్మ. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచాడంట, చంద్రుడు ఆగాడంట. అబ్బా, ఇశ్రాయేలు అనేటువంటి దేవుని ప్రజలు అమోరీలైనటువంటి శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు ప్రియులరా, యెహోషువ అనే ఈ భక్తుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు నిలిచిపోయాడంట, చంద్రుడు నిలిచిపోయాడంట. అమ్మా నిజమేనా? ఇది వాస్తవమేనా? ఒక భక్తుడు ప్రార్థన చేస్తే సూర్యుడు నిలిచిపోతాడు ఒక దినమంతా, చంద్రుడు నిలిచిపోతాడు ఒక దినమంతా? చెప్పండి అమ్మా, నిలిచిపోతాడా? నిలిచిపోతాడు. గట్టిగా క్లాప్స్ కొడదాం ఒకసారి. ఒక నిజమైనటువంటి భక్తుడు, తన నోటికి కళ్ళెము పెట్టుకునినవాడు, దిక్కులేని బిడ్డలను విధవరాండను ఇబ్బందుల పరామర్శిస్తూ ఇహలోకములో ఉన్న పాప మాలిన్యాన్ని తనకు అంటుకోకుండా పవిత్రముగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఒక నిజమైనటువంటి భక్తుడు సూర్యుడిని చంద్రుడిని ప్రియులరా ఆపమని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ భక్తుని ప్రార్థన విని దేవుడు ఆపుతాడంటే ఆపుతాడు. అమ్మ ఆపుతాడా? ఆపుతాడు. దేవుడు ఎవరినైనా ఆయన ప్రేమించాడంటే తన భక్తుల కొరకు అవసరమైతే సూర్యుడిని ఆపుతాడు, అవసరమైతే చంద్రుడిని ఆపుతాడు, అవసరమైతే భూమి తిరగకుండా భూమిని కూడా ఆపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ భక్తుడు ఆయనకి నచ్చాలి. ఆ భక్తుడు ఆయన చేసే భక్తి ఆయనకి నచ్చినప్పుడు ఆ భక్తుడు మోకాళ్ళేసి తండ్రి సూర్యుడిని ఆపయ్య అంటే ఆపేస్తాడు, తండ్రి చంద్రుడిని ఆపయ్య అంటే ఆపేస్తాడు. తాను ప్రేమించినటువంటి భక్తులు సూర్యుడిని ఆపమంటే ఆపుతాడు, చంద్రుడిని ఆపమంటే ఆపుతాడు ఆయన. ఇదిగో యెహోషువ అనేటటువంటి ఈ భక్తుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ భక్తుని ప్రార్థన విని, ఈ భక్తుని మనవిని విని, ఈ భక్తుని ప్రార్థన విన్నటువంటి దేవుడు సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. ఇశ్రాయేలు అనేటువంటి తన ప్రజలు ఆ అమోరీయుల మీద జయం వచ్చేంత వరకు కూడా. తర్వాత చదవండి. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట ఏషారు గ్రంథంలో, ఇంకా ఏషారు గ్రంథాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి ఇప్పుడు ఇది అప్రస్తుతం. అది ఏషారు గ్రంథంలో రాయబడింది. అది సూర్యుడు ఆకాశములో నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమించలేదంట. చూడండి బా, సూర్యుడు ఆకాశములో అలా తిరగకుండా నిలిచిపోయి ఒకనాడల్లా అస్తమించలేదంటే అర్థం ఏంటి? అస్తమించలేదంటే అర్థం ఏంటి చెప్పాలి? సూర్యుడు దిగిపోలా, అలానే ఉన్నాడు ఆకాశంలో వెలిగిస్తా. ఒకనాడు ఒక దినమల్లా దిగిపోలేదంట ప్రియులరా. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇశ్రాయేలు అమోరీలతో యుద్ధం చేస్తున్నారు, సాయంకాలం అవుతుంది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉండాలి అని ఇశ్రాయేలు విజయం కొరకు యెహోషువ ప్రార్థన చేశాడు. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ప్రియులరా, యెహోషువ ఎలాంటి వాడు మీ అందరికీ తెలుసు కదా. యెహోషువ ఎలాంటి వాడు? ఆయన ఒక భక్తుడు, ఒక మంచి సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి వాడు కదా. ఎరుకో పట్టణానికి వేగు చూడమని మోషే నాయకత్వంలో యెహోషువ, కాలేబు తదితర కొంతమంది వెళ్ళారు. వేగు చూడడానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేశారు? వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారు. కానీ యెహోషువ ఏ సమాచారం చెప్పాడు? కాలేబు ఏ సమాచారం చెప్పాడు? మోషేకి మంచి సమాచారం చెప్పాడంట. ఇంకా మనం చూస్తే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమని పలికినటువంటి వ్యక్తి ఈయన కదా. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారు అందరము కూడా ఇదిగో ఐగుప్తిలో నుంచి మమ్మల్ని ఇక్కడ దాకా నడిపించినటువంటి ఆ యెహోవానే మేము సేవిస్తాం తప్పితే ఎవరిని కూడా ఇక మేము సేవించము అన్నారు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటుకోకుండా ఇశ్రాయేలును నడిపిస్తున్నటువంటి నాయకుడు మోషే గారు నాయకత్వం తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలుని కానానుకు నడిపించింది ఎవరు? ఈ యెహోషువనే. అక్కడ భూభాగం అంతా కూడా ఇశ్రాయేలుకి పంచిపెట్టింది కూడా ఈ యెహోషువ నాయకత్వంలోనే.
కాబట్టి ఇంత గొప్పవాడైనటువంటి యెహోషువ ఆ రోజు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఇశ్రాయేలుకి విజయం రావాలి, అమోరీయుల మీద విజయం రావాలి, ఇశ్రాయేలు గెలవాలి, నీ ప్రజలు గెలవాలి అని ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, దేవుడు ఆయన ప్రార్థన విన్నాడంట. ఆయన ప్రార్థన వెంటనే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిని ఒకనాడెల్లా అలాగ నిలిచిపోయేటట్టు చేశాడంట దేవుడు. సూర్యుడు ఒకనాడెల్లా అస్తమించకుండా అలాగనే నిలిపేశాడంట దేవుడు. చూడండి, ఒక భక్తుడు నిజంగా ప్రార్థన చేస్తే ఆ భక్తుడు యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో చూడండి. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. అదేంటంటే, యెహోషువకి భక్తి ఉంది. భక్తున్నంత మాత్రాన్నే సూర్యుడు నిలిచిపోలేదు ఒకనాడెల్లా. ఆ భక్తికి ఏది జత చేయబడింది? దేవుని శక్తి జోడు చేయబడింది దానికి. యెహోషువకి భక్తి ఉంది, ప్రార్థన చేశాడు, ఆ భక్తికి దేవుని శక్తి తోడైంది, కార్యం జరిగింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యుడు ఆకాశమందు ఒకనాడెల్లా అలాగ నిలిచిపోయాడు అస్తమించకుండా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని సంగమా, భక్తి అనగానే ఏముందలే, భక్తి అంటే ఏం జరుగుతులే అనే ఆలోచనలు మనం ఉండకూడదు. కానీ నిజమైనటువంటి భక్తి కలిగి మనం జీవిస్తున్నప్పుడు, ఆ భక్తికి దేవుని శక్తి మనకు తోడైనప్పుడు, దేవుడు మన ద్వారా కూడా ఈరోజు గొప్ప కార్యాలు చేయించుకునే దేవుడు ఆయన. గొప్ప కార్యాలు చేయించుకుంటాడు మన ద్వారా కూడా దేవుడు ఆయన. కాబట్టి యెహోషువలో ఉన్నటువంటి భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏం చేసిందయ్యా అంటే, ఆకాశమందున్న సూర్యుడిని చంద్రుని కూడా నిలిపివేసింది. అర్థమవుతుందా? అదే ఈరోజు మన భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా? ఈ యెహోషువలో ఉన్నటువంటి భక్తిలో ఉన్న శక్తి ఏంటంటే, సూర్య చంద్రులు కూడా నిలిచిపోయేటట్టు చేసింది. ఈరోజు మనలో ఉన్నటువంటి భక్తి ప్రియులరా, ఈ భక్తికి శక్తి అనేది జోడు చేయబడినప్పుడు నిజంగా మనం కూడా అద్భుతంగా దేవుని చేతిలో ఒక బలమైన అంబుల పొదిలో బాణముల వల్ల యజమానుడు వాడుకున్నట్టు అర్హమైన పాత్రలుగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. గొప్పగా నిలబెడతాడు దేవుడు. గొప్ప కార్యాలు చేయించుకుంటాడు మన ద్వారా. శూర కార్యములను జరిగించుకుంటాడు దేవుడు. ఇలాంటి యెహోషువ లాంటి భక్తిపరులుగా మనం కూడా ఉన్నప్పుడు ప్రియులారా, మీరు అనుకోవచ్చు, మరి ఆ రోజు యెహోషువ సూర్యచంద్రుల్ని ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆపేశాడు కదా, మరి నువ్వు కూడా ప్రార్థన చేయి ఈరోజు, మరి సూర్యుడు చంద్రుడు ఆగిపోతాయని మీరు అనొచ్చామని నన్ను ప్రశ్న. నీది కూడా భక్తే కదని మీరు అనొచ్చు. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. విషయం ఏంటంటే, యెహోషువలో ఉన్నంత భక్తి మనం కూడా కలిగి జీవించాలని ఈ యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలగడానికై దృష్టాంతముగా వారి యొక్క జీవిత చరిత్ర రాసి మన ముందు పెట్టాడు. అమ్మో, యెహోషువ అనే భక్తుడు ఇంత భక్తిపరుడా! ఈయన ప్రార్థన చేస్తే దేవునికి ఆయన మనవిని విని ఆయన శక్తిని జోడించి ఆకాశంలో ఉన్న సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడా? నేను కూడా యెహోషువ లాంటి భక్తి కలిగి జీవించాలి అనుకోవాలి. అందుకు రాయించి పెట్టాడు. అర్థమవుతుందమ్మా? అందుకు రాయించి పెట్టాడు దేవుడు ఈ చరిత్ర మన ముందు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం ప్రియులారా. మరొక సందర్భం ఏంటంటే, భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా అనే అంశంలో మరొక సందర్భం ఏంటంటే, దావీదు గారి యొక్క సందర్భాన్ని మనం చూద్దాం. క్లుప్త వివరణ. దావీదు గారి యొక్క సందర్భం, గొల్లియాతును హతమార్చినటువంటి వాడు ఈయన దావీదు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనం చదవండి. దయచేసి అందరు బైబిల్ తెరవండి. చక్కగా రెఫరెన్స్ రాసుకుంటున్నవారు రెఫరెన్స్ రాసుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనం. మళ్ళీ చెప్తున్నా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం చదవమ్మా. దావీదు ఫిలిస్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. బాబా చూడండి, చాలు 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 చాలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, రెడీగా ఉండండి చెప్పడానికి. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనంలో ఏం రాయబడింది? దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై అన్నాడు. ఎవరి ఫిలిస్తీయుడు? గొలియాతు. ఫిలిస్తీన్ల సర్దార్ గొలియాత్. 6 మూరల జానర్ అన్నాడు. కానీ మరి ఎంత తాడి చెట్టు అంటున్నాడు ఏమో మనం చూడలేం, మనకు తెలియదు. కండలు తిరిగిన వీరుడు అనుకుంటాం, మనకు తెలియదు, మనం చూడలేదు కదా. బైబిల్ మాత్రం అతడు బలాఢ్యుడు, 6 మూరల జానడు ఉన్నంత వ్యక్తి, ఆజానుభావుడు. వాస్తవం చెప్పాలంటే ఇశ్రాయేల్ అందరిలో కూడా ప్రియుల సౌలే బాగా హైట్ ఉంటాడంట.
కదా. సౌలు బాగా హైట్ ఉంటాడంట. ఆ ఇశ్రాయేలులో ఎవరైనా సరే సౌలు భుజాల దగ్గర రావాల్సిందే, కానీ సౌలుకు మించి ఎవ్వరు ఉండరంట. కానీ సౌలు కూడా ఈ ఫిలిస్తీన్ల సర్దార్ అయినటువంటి ఈ గొలియాతు దెబ్బకి ఇశ్రాయేలులే తనకు భుజాలు దాకొస్తే ఈయన కూడా వెళ్ళిపోయి టెంట్లో దాక్కున్నాడంట. ఆయన దెబ్బ తట్టుకోలేక ఆయనకు భయపడిపోయి టెంట్లో దాక్కున్నాడంట ఈ సౌలు అనే ఇశ్రాయేలు మొట్టమొదటి రాజుగారు. అంటే ఈయనకంటే హైటు, ఆజానుభావుడు, బలార్జుడు, కండలు తిరిగిన వాడు అన్నమాట. తన ఈట మోయడానికి ఒక మనిషి పక్కన. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? అసలు గొలియాత్ ఎక్కడ, దావీదు ఎక్కడ? దావీదు బాలుడు అని చదువుకుంటాం మనం. బాలుడైన దావీదు, యవ్వనుడైన బాలుడు దావీదు అంటాం మనం కదా. కానీ బైబిల్లో దేవుడు ఏం రాయించాడో చూడండి. 6 మూడల జానలు కండెల తిరిగిన వీరుడుగా, ఇశ్రాయేల్ సైన్యమే తనను చూసి భయముతో బిక్కుమని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని దాగుకుంటున్నటువంటి దినాల్లో ప్రియులారా, ఇశ్రాయేల్ సైన్యానికే సవాలు విసురుతున్నాడు ఈ గొలియాతు. కానీ దావీదు ఫిలిస్తీని కంటే బలార్జుడై అన్నాడు. ఆడు బలవంతుడు కదా. దావీదు నువ్వేడయ్యా బలవంతుడివి? కానీ దేవుడు చూడండి ఎలా రాయించాడు దావీదు గురించి. దావీదు ఫిలిస్తీని కంటే, అంటే గొలియాతు కంటే బలార్జుడై ఖడ్గము లేకుండా. సౌలు అనే మహారాజు గారు ప్రియులారా దావీదుని పిలిచి యుద్ధ కవచాన్ని ఇచ్చాడు, కత్తిచ్చాడు, ఈటనిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. రాజా ఇవన్నీ నాకు అలవాటు లేదు, ఇవన్నీ తీసే అన్నాడు. మామూలుగా ఆయన గొర్రెలు కాసుకునేటప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాడు అలాంటి వస్త్రాలు వేసుకున్నాడు, ఒడిసెలు తీసుకున్నాడు, ఏటికెళ్ళాడు, నొన్నటి ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? ఎవరో 3 అంటున్నారు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు, నొన్నటి రాళ్ళు ఏరుకున్నాడు. ఒకే ఒక రాయి తీసుకున్నాడు. ఇలా గిర తిప్పి కొడితే ఎక్కడ తగిలింది గొలియాతుకి? ఇదేంటో తెలియదు కానీ నొసట్లో దిగిపోయిందంట. అంతే, పుచ్చ పగిలిపోయింది. ఇక్కడ పుచ్చలోకి వెళ్ళిపోయి నిలబడింది రాయి. దేవుడు గురి పెడితే ఆ గురి తప్పదిక. దేవునికి స్తోత్రం కలుగురు గాక. అది పెట్టింది గురి దేవుడు అన్నమాట. కొడితే పుచ్చలోకి దిగిపోయింది రాయి. అంతే, ముందుకు పడ్డాడు. దావీదు వెళ్ళిపోయాడు. తన గుండెల మీద కాలు పెట్టాడు. ఆయన వరలో ఉన్న కత్తి తీసేసి సౌలు గారి యొక్క గొలియాతు యొక్క తల నరికేశాడు. వెళ్ళి సౌలు గారికి ఇచ్చాడు. వెంటనే సౌలు గారు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేసాడు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఇప్పుడు బలవంతుడు ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? గొలియాతు మామూలుగా అయితే మనకు కనపడాల్సింది గొలియాతు బలవంతుడిగా ఆకారాన్ని బట్టి. కానీ ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో మనం చూస్తే తన శరీరములో ఆయన బలవంతుడిగా లేకపోయినా, ఆకారములో భారీ ఆకారం లేకపోయినా నెఫీలీలు వలె ఇతడు మాత్రం చిన్నవాడైనా సరే ఆత్మీయతలో బలవంతుడు. ప్రియులారా, ఏమండి? దావీదు ఫిలిస్తీని కంటే బలార్జుడై ఖడ్గముల యొక్క ఒడిసెలతోనూ రాతితోనూ ఫిలిస్తీని కొట్టి చంపాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఇక్కడ దావీదు ఫిలిస్తీ కంటే బలవంతుడు అన్నాడు. ఇక్కడ ఫిలిస్తీయుడు ఎవరంటే ప్రియులారా మీకు చెప్పాను కదా, గొలియాతు బలవంతుడా, దావీదు బలవంతుడు అంటే వాస్తవానికి గొలియాతే బలవంతుడు. కానీ ప్రియులారా దేవుడు ఇతన్ని దావీదుని బలవంతుడు అన్నాడు. ఎందుకంటే తన భక్తి విషయంలో బలవంతుడు, ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో బలవంతుడుగా ఉన్నాడు. ఈయన యుద్ధం ఎవరిదన్నాడు? యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే అన్నాడు. కొడితే కోడి పిల్లల కింద పడిపోయాడు. అంతే. ఈ 6 మూడల జానుడు ఉన్నటువంటి బలవంతుడు అయినటువంటి గొలియాతు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, దావీదులో ఏముందయ్యా అంటే దేవుని మీద భక్తి ఉంది. ఆ దావీదులో ఉన్నటువంటి భక్తికి దేవుని యొక్క శక్తి జత చేయబడినప్పుడు ప్రియులారా, ఇంత చిన్న రాయి అయినా సరే అంత పెద్ద ఆకారం కలిగినటువంటి మనిషి ప్రాణాన్ని తీయగలిగింది. ఈరోజు ప్రియులారా, నీలో నాలో మనందరిలో కూడా ఇలాంటి యెహోషువలో ఉన్నటువంటి ఇలాంటి యథార్థమైన భక్తి, ఇదిగో ఈ దావీదులో ఉన్నటువంటి యథార్థమైనటువంటి భక్తి మనలో కూడా ఉంటే ప్రియులారా, దేవుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయించుకునే దేవుడు ఆయన. దేవుడు పక్షపాతం చూపే దేవుడు కాదు ఆయన. ఆయన భక్తులను ఒకరిని ఒకలాగా వాడుకునే దేవుడు కాదు, అందరినీ సమానంగా వాడుకునేటటువంటి దేవుడు. కాబట్టి ఈ యెహోషువలో ఉన్న భక్తి, ఈ దావీదులో ఉన్నటువంటి భక్తిని మనం చూసినప్పుడు ప్రియులారా, వారి యొక్క భక్తిలో ఎంతో గొప్ప శక్తి దాగి ఉంది. మరి ఈరోజు మనం కూడా భక్తి చేస్తున్నాం కదా, మరి మన భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటి చెప్పండి? మన భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటి? ఏమండి, మనం భక్తులుగా ఉండటమే చాలా కష్టం, ఇక ఆ భక్తిలో మనకు శక్తి కూడా ఇంకెక్కడ ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. అపార్థం చేసుకోవడం కాదు, సాత్వికమైన మంచి మనసుతో స్వీకరించండి. ఈ మాటలు వాస్తవమా అవాస్తవమా? ఈ మాటలు వాక్యానుసారంగానే ఉన్నవా లేవా?
భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా? యెహోషువలో భక్తి ఉంది, ఆ భక్తికి శక్తి ఉంది. దావీదు గారికి భక్తి ఉంది, ఆ భక్తిలో శక్తి ఉంది. వారుకున్నటువంటి ఆ భక్తిలో ఉన్న శక్తి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించుకున్నాడు దేవుడు వారి ద్వారా. ఇంకా మనం చూస్తే బైబిల్లో ఏలియా గురించి మీకు తెలుసు కదా. ఏలియా ఒక భక్తుడు. అయితే ఏం జరిగింది? ఏలియా భక్తుడు కదా, వర్షాన్ని ఆగమంటే ఆగేసింది తెలుసా? అవునా కదా? ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షాన్ని వర్షింపలేదంట, ఆకాశము మంచును కురవలేదంట, భూమి తన పంటను కూడా ఇవ్వలేదంట. ఎక్కడుంది ఆ మాట? త్వరగా చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం ప్రియులారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నారు. ఆ మాట బైబిల్లో ఉందా లేదా అని మీరు చూడండి, రెఫరెన్స్ రాసుకోండి, చదవమ్మా. ఏలియా మన వంటి స్వభావమే. ఎవరి వంటి స్వభావం అంట? నీ స్వభావం ఎలాంటిదో, నా స్వభావం ఎలాంటిదో, మన వంటి స్వభావం గల మనుషుడైనను అతడు వర్షము కురవకుండా ఉండునట్లు, వర్షం వర్షింపకుండా ఉండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా దేవునికి 3.5 years 3.5 సంవత్సరాలు ఏం జరగలేదంట? ఆకాశము నుంచి వర్షం భూమి మీద పడలేదంట. అమ్మ వింటున్నారా? మీకు అందరికి అర్థమవుతుందా? మాకు అర్థమవుతుంది అన్నవాళ్ళు దయచేసి మీరు ఏమనుకోకుండా ఒకసారి మీ హస్తం అయితే చూపించండి. ఎందుకంటే మీకు వాక్యం అర్థం చేయించడానికి నేను చాలా కష్టపడుతున్నాను. అందుకని ఈ వాక్యం అర్థం చేయించకపోతే, ఈ వాక్యాన్ని నేను మీ హృదయంలో పెట్టకపోతే మనం అందరం కూడా నామకార్థులుగానే బతుకుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా అక్కడ ఉన్నటువంటి వారందరూ మారు మనసు పొందిన తర్వాత చాలు ప్రభువా వర్షాన్ని కురిపించయ్యా అని యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా ప్రియులరా, వర్షాన్ని ఆపగలిగే శక్తి ఏలియాలో ఉందా? చెప్పండి మీరు. వర్షాన్ని వర్షింపకుండా ఆపగలిగే శక్తి ఏలియాలో ఉందా? చెప్పాలి. ఉందా? లేదు. పడే వర్షాన్ని పడకుండా ఆపగలిగే శక్తి ఏలియాలో లేదు. కానీ ఏలియాలో ఉంది ఏంటయ్యా అంటే దేవుని మీద అచంచలమైనటువంటి భక్తి ఉంది. ఆ భక్తికి దేవుడు ఏం చేశాడంటే ఆయన శక్తిని జోడించాడు. కాబట్టి వెంటనే ఏం జరిగింది? ఏలియా అనే ఈ భక్తుడు వర్షము వర్షింపకూడనట్లు దేవునికి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ భక్తుని యొక్క మనవిని విని 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షం వర్షింపకుండా భూమి తన పంటనివ్వకుండా చేశాడంట దేవుడు. అమ్మా, నిజంగా నీవు నిజమైనటువంటి దేవునికి భక్తుడిగా భక్తురాలుగా ఉంటే నువ్వు కోరుకుంటే దేవుడు నీ కోసం ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇది కావాలయ్యా నువ్వు అడిగితే నీ కొరకు ఏదైనా చేయగలడు సమర్థుడు ఆయన. పాట పాడతాం. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఏదైనా సాధ్యమే ఆయనకి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిజమైనటువంటి భక్తిని మనం చేస్తూ ప్రియులారా, ఆయనకి ఇష్టమైన భక్తి, ఆయన మెచ్చుకునే భక్తి, ఆయనను సంతోషపెట్టే భక్తి మనం చేసినప్పుడు, తండ్రి నాకు ఇది కావాలయ్యా అంటే ఇవ్వడా? 100% ఇస్తాడు నువ్వు నమ్మితే. అరే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడిని చంద్రుడిని నిలిపివేశాడు కదా ఒక దినమంతా. గొల్లియాతుని హతమార్చడానికి దావీదుని ఒక సాధనంగా వాడుకున్నాడు కదా భక్తుడైన దావీదుని. ఏలియా వర్షం వర్షింపకుండానట్లు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అరే ఆకాశము నుంచి వర్షాన్నే కురవకుండా చేశాడు 3.5 సంవత్సరాలు. నీ కోసం చేయడా? నువ్వు తనకు నిజమైన భక్తుడు భక్తురాలుగా బ్రతికితే నీ కోసం చేయడా అంటే చేస్తాడు దేవుడు. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మిన నీకు సమస్తం కూడా సాధ్యమవుతుంది. కానీ మనం నమ్మం, భక్తిహీనత. దేవుడు చేస్తాడో దేవుడు చేయడో
ఇదేమవుతుందో, నా బ్రతికేమవుతుందో, ఇదే కానీ విశ్వాసం మాత్రం మనం ఉంచం ప్రియులారా. ఏమా? కాబట్టి ప్రియులారా, ఏలియా అనేటటువంటి ఈ భక్తుడు చూడండి ప్రియులారా, రోషము కలిగిన భక్తుడు అంటాడు ఈయన గురించి. ఎలాంటి వాడంట? రోషము కలిగిన భక్తుడు ఏలియా. అగ్ని రథముల చేత కొనిపోబడ్డాడు. ఆత్మగా శరీరం కలిసిపోయింది మట్టిలోనే. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు, తనని ఆత్మను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత భక్తి చేసి ఉంటాడు కదా ఏలియా కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధులారా, ఒకసారి ఆలోచించండి. భక్తిని మనం పోగొట్టుకున్నప్పుడు భక్తిహీనులుగా మిగిలిపోతాం. మనం భక్తిగా బ్రతికితే మనతో దేవుడు గొప్ప కార్యాలు చేసుకుంటాడు. ఇంకోటి, మనం నిజమైన భక్తులుగా బ్రతికితే దేవుడు మనకు పరలోక ప్రాప్తిని కలిగిస్తాడు. అమ్మా, అర్థమవుతుందా? మనం అందరం నిజమైన భక్తి చేస్తే మనందరికీ దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. భక్తి అనే ముసుగు అన్నాడు ఎక్కడ? భక్తి అనే వేషం అన్నాడు ఎక్కడ బైబిల్లో? పైకి భక్తి అన్నాడు. మరలా ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో మనుషులు ఎలా ఉంటారని దేవుడు చెప్పాడు. పైకి భక్తి గల వారి వలె ఉండే. ఆ మాట చూడండి అమ్మా, నేను నా మాటతో చెప్తున్నాను, మీరు ఒకవేళ అపార్థం చేసుకోవచ్చామో. ఎక్కడమ్మా రిఫరెన్స్ చెప్పండి? తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారు ఎన్నో వచ్చిన 5వ వచనం చదవండి. నేను చెప్పే మాట బైబిల్లో ఉందమ్మా. నేను ఏది నా సొంత మాట చెప్పట్లేదు. నా మట్టి మెదడులో పుట్టిన మాటలు మీ హృదయాల్లో నేను పెట్టట్లేదు. బైబిల్లో ఉన్న విషయాలే చెప్తాను. ఎందుకంటే బైబిల్లోని విషయాలు చెప్తే నేను దేవుని ముందు దోషిగా నిలబడాలి. ఈరోజు మన లైవ్లో 400 మంది చూస్తున్నారు యూట్యూబ్లో. రేపొద్దున వాళ్ళు కూడా నాకు కామెంట్స్ పెట్టచ్చు, ఏంటి వాక్యం ఎలా ఉంటుంది, నువ్వు ఇలా వక్రీకరించి బోధిస్తున్నావు ఏంటని కదా. కాబట్టి చూడండి, చదవండి. ఈ అంత్య దినాలలో మనుషులు ఎలా ఉంటారయ్యా అంటే, భక్తులు పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ భక్తి వలన వచ్చే శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉంటారంట. అదే మన అంశం. అదే భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా? భక్తి చేస్తున్నారు మంచిదే, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో ఎరగని వారుగా ఉన్నారు ప్రియులారా. ఆ భక్తిలో ఉన్న శక్తిని అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని రుచి చూడనటువంటి వారుగా ఉన్నారు. అందుకే అంత్య దినాల్లో ఎలా ఉంటారంట? పైకి భక్తి గలవారు గల ఉండి ఆ భక్తిలో ఉన్న శక్తి ఏంటో ఆశ్రయించిన వారుగా ఉంటారని దేవుడు చెప్పాడు. చాలామంది అలా ఉన్నారు ఈరోజు. ఎలా ఉన్నారు? పైకి భక్తి. దేవుడు ఏం చూస్తారంట? దేవుడు పైకి భక్తిని చూడడు. దేవుడు లోపల భక్తిని చూస్తాడు. మీరు నా పై భక్తిని చూడొచ్చు మీరు, కానీ నా దేవుడు నా లోపల భక్తిని చూస్తాడమ్మా. కాబట్టి పై భక్తిని బట్టి మనం ఏమనుకుంటామంటే అందరూ భక్తులే ఉంటాం, మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ భక్తులే అంటాం మనం. కానీ దేవుడు అలానే దేవుడు కాదు. ఆయన లోపల చూసి భక్తురాలు కాదని ఆయన రాసుకుంటాడు పుస్తకంలో కదమ్మా. అర్థమవుతుందా? ఇంకా ముగించుకుందాం మనం. కాబట్టి భక్తిలో ఉన్నటువంటి శక్తి నీకు తెలుసా? చరిత్రలో చూడండి, ఒక యెహోషువ భక్తిలో ఎంతో శక్తి దాగి ఉంది. ఒక దావీదు గారు చేసిన భక్తిలో ఎంతో శక్తి దాగి ఉంది. ఒక ఏలియా గారు చేసినటువంటి భక్తిలో ఎంతో శక్తి దాగి ఉంది. ఈరోజు మనం కూడా భక్తి చేస్తున్నాం. మన భక్తిలో కూడా శక్తి అనేది జత చేయబడినప్పుడు మనం కూడా దేవుని వలన గొప్ప కార్యాలు చేస్తాము. గొప్ప కార్యాలు చేయించుకుంటాడు దేవుడు మన చేత. ఇక దానియేలు గారి భక్తి గురించి మీకు తెలుసు కదమ్మా. దానియేలు గారి భక్తి, ఎలాంటి భక్తి చేశాడు ఆయన? సింహాల నోళ్లనే మూయించగలిగింది దానియేలు చేసినటువంటి భక్తి. సింహాల నోళ్లనే మూయించగలిగినంత గొప్ప భక్తి చేసాడు ఈ భక్తుడైన ఈ దానియేలు అనేటటువంటి భక్తుడు. దానియేలు గ్రంథము సరే, హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అనగానే ఎవరి గురించి రాయబడింది చెప్పాలి? ఒక్కరిద్దరే చెబుతున్నారంటే మిగతా వాళ్ళు బైబిల్ చదవట్లేదా? హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అనగానే ఇది విశ్వాస వీరుల జాబితా. అర్థమవుతుంది కదా? 11వ అధ్యాయంలో ఈ సమయంలో 33వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా, విశ్వాసం అంటే అర్థం ఏంటి? భక్తి. విశ్వాసం భక్తి. వారు భక్తి ద్వారా లేదా విశ్వాసము ద్వారా, ఇదిగో ఇక్కడ రాయబడినవన్నీ చేశారంట. చూడండి, వారిలో ఉన్న భక్తి ద్వారా లేదా విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి,
వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఈ విశ్వాస వీరులు అంటే ఎవరో తెలుసా? వీళ్ళు భక్తులు, దైవ భక్తులు, దేవుని భక్తులు. ప్రియులారా, ఈ భక్తులు తమకున్న భక్తి ద్వారా, దేవుని యెడల తమకున్న విశ్వాసము ద్వారా ఇదిగో ఇవన్నీ చేశారంట. వాళ్ళు దేవుడు వీరి ద్వారా ఇవన్నీ చేయించుకున్నాడంట. ఏం చేశాడు? రాజ్యములను జయించారు. నెంబర్ 1 భక్తులు. నీతి కార్యములు జరిగించారు భక్తులు. వాగ్దానములు పొందారు దేవుని వలన భక్తులు. సింహముల నోళ్లను మూయించారు. సింహాల నోళ్లు మూయించింది ఎవరమ్మా? చెప్పండి బైబిల్లో సింహాల నోళ్లు మూయించింది ఎవరు? ఇదిగో ఈరోజు ఈ భక్తుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా ఒక తప్పుడు తీర్పు తీర్చి సింహాల గుహలో పడవేశారు. ఆ సింహాల గుహలో పడవేసినప్పుడు ప్రియులారా, నేను మీకు యానిమేటర్ స్టోరీ చూపించాను కదా, మార్తొక్క వీధిలో దానియేలు సింహాల గుహ అని. ఎంత క్లియర్గా అర్థమైంది మీకు? సింహాల గుహలో దానియేలు తీసుకెళ్ళి పడేశారు. సింహాలు ఏం చేసినాయి? ఆ సింహాల గుహలో ఎవరు కాపాడారు దానియేలు చెప్పాలి. దూత కనపడాల మీకు? ఒక అగ్ని జ్వాల ధరించుకొని ఒక ఖడ్గాన్ని, దూసిన కత్తి చేత పట్టుకొని దానియేలు పక్కన ఇలా నిలబడింది. చూసారా? చూడలేదా వీడియోలో? ఇలా నిలబడింది అంటే దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడును అని బైబిల్ గ్రంథంలో ఒక రెఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఈ దానియేలు దేవుని యెడల భయమో భక్తి కలిగిన వాడు. రాజుగారు కూడా తెల్లరి పొద్దున్న వచ్చి, అయ్యా, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు ఇదిగో నిన్ను ఈ సింహాల నోట పడకుండా రక్షింపగలిగినా అని దుఃఖస్వరంతో పలుకుతాడు. అప్పుడు రాజా, నీకు సమాధానం కలుగును గాక, నీ దృష్టికి నేను ఏ దోషం చేసిన వాడిని కాదు కదా రాజా అంటే, అయ్యా నువ్వేం చేయలేదు, నువ్వు బయటికి రా ముందన్నాడు. అంతే, బయటకు వచ్చాడు దానియేలు. సింహాలు చూడండి ప్రియులారా, దానియేలుకి ఏ హాని చేయలేదు. సింహాల నోళ్ళ మూయించారు. చరిత్రలో బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు చాలా వటుకు ప్రియులారా, ఇదిగో ఇన్ని శూర కార్యాలు చేశారు దేవుడు, వీరి ద్వారా చేయించాడు. సింహాల నోళ్లను మూయించాడు దేవుడు. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. అందరూ పాడాలి. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. చూడండి, సింహాల నోళ్లను మూయించాడు దేవుడు. ఎందుకు మూయించాడు? తన యందు భయం కలిగి, తన యందు భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలు సింహాల గుహలో పడవేసినప్పటికీ దేవుడు తన దూత నంపి సింహాల నోళ్లు మూయించాడు. ఆ తర్వాత దానియేలు బయటకు వచ్చిన తర్వాత ఈ రాజుగారు ఎవరైతే అన్యాయంగా నేరము మోపి సింహాల గుహలో పడేసేటట్టు చేశారో దానియేలుని, వారందరినీ, వారి పిల్లల్ని, వారి భార్యల్ని, వారి కుటుంబాలన్నీ లోపల పడేస్తే సింహాలు వారు ఎముకలు కూడా పొడిచి నమిలి కరకరకర నమిలి తినేసి అంట. దేవుడు సామాన్యుడు కాదు, జాగ్రత్త. భక్తిహీనులకు శిక్ష, భక్తి పరులకు రక్ష. అర్థమవుతుందమ్మా? ఎముకలు కూడా పొడిచి తినేసినాయి అంట. దానియేలు గ్రంథం మీరు చదువుకోండి అమ్మా. చూడండి, దానియేలు గారి భక్తిది దానియేలు గారిలో లేదు, దానియేలు చేసే భక్తిలో లేదు ఆ సింహాలను నోళ్ళ మూయించే శక్తి. ఈ దానియేలు చేసే భక్తికి దేవుని శక్తి జోడవడం వలన సింహాళ్ళు నోరు మూసుకొని అదేవిధంగా మోకాళ్ళు వేసి ఆకలితో ఉన్నాయి. అప్పటికే సైలెంట్ అయిపోయినా అనమాట. దేవుడు తలుసుకుంటే నిన్ను ఏ విధంగా అయినా ఆయన లేపగలడు, నిన్ను ఏ విధంగా అయినా సరే బలపరచగలడు, నిన్ను ఏ స్థితిలో ఉన్నా సరే గొప్పదానిగా గొప్పవాడిగా చేయగలడు. అది నీవు చేసే భక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనం భక్తిహీనులుగా ఉండి ఎంతకాలం నాకు అది లేదు ప్రభువా, నాకు ఇది లేదు ప్రభువా, నాకు అది ప్రభువా, నాకు ఇది ప్రభువా, నువ్వు ఎంత అడిగినా నీ భక్తిహీనతను బట్టి నీకు ఏది రాదు. నిజమైన భక్తుడిగా, భక్తురాలుగా నువ్వు మారు.
ఆ మార్పును కోరిన దేవుడు నువ్వు అడగగానే నీ కోసం అవసరమైతే సూర్యుని ఆపుతాడు, నీ కోసం చంద్రుని ఆపుతాడు, నీ కోసం వర్షాన్ని ఆపుతాడు, సింహాల నోళ్ళు మూయిస్తాడు, అగ్ని బలమును కూడా చల్లారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని బలమును చల్లార్చి నేను మనం చదువుకున్నాం. అగ్ని బలమును చల్లార్చింది ఎవరమ్మా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ప్రియులరా ఆ మిక్కిలి వేడిమి గల మండుచున్న అగ్ని గుండములో పడవేసినప్పుడు ప్రియులరా దేవుడు అగ్ని బలమును చల్లార్చాడు. అగ్నికి బలం ఉందంట. చదువుతారా? మాట చదువుతారా? ఇక్కడే మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 11:33 మనం చదువుకున్నాం కదా. అగ్నికి బలం ఉందంట. అగ్నికి బలం. అది ఎంత బలమో తెలుసా? ఒక్క నిప్పు పొల అట్టేస్తే చాలు. అవునా ఎరే గారు? అగ్ని బలం అంటారు. మేము చిన్నపిల్లప్పుడు పాపం సంవత్సరం అంతా దుక్కి దున్ని, నారు పోసి, నారు తీసి, నారు నాటి, ఆ చేనుని పంచి పెద్ద చేసి కుప్ప కొట్టి కుప్పలేస్తే అనుకోకుండా కుప్పలు తగలపడివి మేము చిన్నపిల్లప్పుడు. అవునా? వరి కుప్పలు. పాపం ధాన్యం పంటకు వచ్చే సమయానికి కుప్పకి నిప్పుబడింది అనుకో, ఆ రైతులు చాలామంది ఆ కుప్పలో కూడా తగలబడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఒక్క నిప్పే అలా పెట్టింది, కుప్ప అంతా తగలబడిపోయింది. ఒక్క నిప్పు అడవిలో పెడితే ఇలాగ మొన్న మన కొండకి ఎవరో నిప్పు పెట్టారు. ఆ దరిని ముట్టిస్తే ఆ దరికి కాలిపోతానే ఉంది 2 రోజుల దాకా. సతీష్ నేను చూసాం, ఎవరో నన్ను నిప్పు పెట్టారు కొండకి, కొండంతా కాలిపోతుంది. దాంట్లో ఎన్ని జీవరాశులు ఉంటాయి చెప్పండి? కుందేళ్ళు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అన్నీ కూడా మరి ఆ బొరియల్లో నక్కలు ఉంటాయి. అవన్నీ కూడా పాపం చాలా వరకు ఇబ్బంది పడి ఉంటాయి. అంటే ఒక్క నిప్పు చూడండి, ఈ నిప్పు బలం ఎంత గొప్పదంటే అది ఎంతైనా సరే తగలపెట్టుకుంటూ వెళ్ళిపోయింది అంతే. నిప్పుకు బలం ఉంది, అగ్నికి బలం ఉందని బైబిల్ చెప్పింది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంట? భక్తులైన వారు అగ్ని బలమును చల్లార్చిన ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రియులారా భక్తులైన వీళ్ళు ఆ మిక్కిలి వేడి మిగిలిన గుండములు వాడిని పరవేసినా కూడా అగ్ని వాసనైన వారి దేహాలకు అంటుకోలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని వాసన కూడా వారికి అంటుకోలేదంట. దేవుడు వారిని అంతగా కాపాడాడు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను చిన్నచూపు చూశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నాకేందో ఈ కష్టాలు, నాకేందో బాధలు అనుకుంటున్నాడు. దేవుడు చిన్నచూపు చూడలా. మనలోనే లోపం. ఆయన వలన మనం మేలు పొందుకునేంత అర్హత మనలో లేదు, అంత భక్తి మనలో లేదు. అందుకనే ఆయన వల్ల మనం ఆశ్చర్య కార్యాలు చూడలేకపోతున్నాం, అద్భుత కార్యాలు చూడలేకపోతున్నాం. అర్థమవుతుందా? కాబట్టి అగ్ని బలమును చల్లార్చిరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. దానియేలు సింహాల నోళ్లు మూయించడానికి ప్రియులారా ఆయన భక్తి, దేవుని యందు ఆయనకున్న భయం కారణమైంది. చూడండి ఎన్ని మంచి మాటలు ఉన్నాయో. దేవుడు మనల్ని మేలు కోరి దేవుడు ఈ మాటలన్నీ కూడా రాయించి పెట్టాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, సహోదరి మనులరా, చివరి మాటలుగా మరి నీలో ఉన్న భక్తిలో శక్తి ఏంటి? నీవు నేను మనమందరం భక్తి చేస్తున్నాం కదా. భక్తిలో ఉన్న శక్తి నీకు తెలిసిందా? అనుభవించావా ఆ శక్తిని? ఆ శక్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో నువ్వు అనుభవించావా? ఈ రోజు నుంచి అయినా సరే, అమ్మో నేను చేసే భక్తిలో ఇంత శక్తి దాగుందా, వారిలో ఉన్న భక్తి వలన వారు అంత గొప్ప కార్యములను వారి ద్వారా దేవుడు జరిగించుకున్నాడా అనే ఆలోచన నీకు నాకు మనకు వచ్చినప్పుడు ప్రియులారా నిజమైనటువంటి భక్తులుగా మనం మారిపోతాం. ఒక పౌలు శీలలు చాలా సందర్భాలు ఉన్నాయి. భక్తులు వారి భక్తి వలన దేవుడు జరిగించిన కార్యాలు. ఇక చివరిగా యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 5:7 మనం చదివితే యేసు శరీరధారి అనే దినముల్లో మహారోదన చేశాడంట, కన్నీళ్లు కార్చాడంట, తనను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు చేశాడంట. అంతేకాదు దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించాడంట. శరీరంలో ఉన్నప్పుడు 33.5 జీవిత కాలంలో దేవుని ఎడల యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడు? భయం కలిగి ఉన్నాడు. దేవుని ఎడల యేసుక్రీస్తు ఏం కలిగి ఉన్నాడు? భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పరలోకానికి అంగీకరించబడ్డాడు. అమ్మ అర్థమవుతుందా? మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము ఈయనలో ఉన్నటువంటి ఇంత భక్తి మనలో ఉందా? అసలు ఈయనలో ఉన్నటువంటి భక్తి వలన ఈయన ఎన్ని కార్యాలు చేశారు చెప్పండి? ఇన్నని అన్నీ ఏం చెప్పలేం. అసలు ఈయన పేరే ఆశ్చర్యకరుడు. ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని మహత్కార్యాలు, ఎన్ని సూచక క్రియలు, ఎన్ని అద్భుత కార్యాలు. ఒకానొక సమయంలో గలిలయ సముద్రం మీద అలా పడవ మీద వెళ్తూ ఉంటే ఆ సముద్రం మీద ఏమొచ్చిందంట? గాలి తుఫాన్ వచ్చిందంట. ఆ పడవని ఇటు అటు కొడుతుందంట. పడవ మునిగే పరిస్థితి వస్తుంది. శిష్యులందరూ అయ్యా మేము చచ్చిపోయే చేతిలో ఉందాం, నీకు చింత లేదా, లే మమ్మల్ని రక్షించు అంటారు. అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉంటానని చెప్పేసి ఆయన లేచి గాలిని గద్దించాడంట. చూడండి, గాలిని గద్దించగా గాలిని నిమ్మలమైందంట.
ఆ తర్వాత సముద్రాన్ని గద్దించగా సముద్రం కూడా నెమలించిందంట. ఇదేంటి నాకు అర్థం కావట్లా. ఇది ప్రభువారిలో ఉన్నటువంటి భక్తిది. అర్థమైందా? ఆయన మనిషిగా ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయన కూడా పరలోకంలో ఉన్న తండ్రికి తన మహిమను దైవత్వాన్ని విడిచి నరవతారిగా మనిషిగా ఈ లోకానికి వచ్చి రక్త మాంసముల్లో పాలిభాగస్తుడయ్యారు. మనలాంటి స్వభావాన్ని ధరించుకుని ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎలాంటి భక్తి చేశాడంటే దేవుడు తన భక్తి ద్వారా గాలిని గద్దిస్తే గాలి నెమ్మలించింది, సముద్రాన్ని గద్దిస్తే సముద్రం పిల్లిలాగా తోక ముడిసి సైలెంట్ అయిపోయింది. మరణించిన వారిని కూడా తిరిగి లేపగలిగినటువంటి భక్తి ఆయనది అమ్మా కదా. ఇంకా అన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి, అన్నీ మూసేసేయండి ఇంకా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మనది చిన్న సంఘమే, మనది చిన్న మందే, కానీ సత్యవాక్యములో ఉన్న సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్వచ్ఛమైన నిర్మలమైన కల్తీ లేని పాల వంటి ఆత్మలు రక్షించే శక్తి కలిగిన దేవుని వాక్యం అనే సత్యం అనే పునాది మీద కట్టబడుతున్న సంఘం మన సంఘం. మన సంఘములో ఉన్న వారందరూ కూడా నిజమైనటువంటి భక్తిలోనికి రావాలి. నామకార్థమైన భక్తి నుంచి, వేషధారణతో కూడిన భక్తి నుంచి, పైన చేసే భక్తిలో నుంచి బయటికి రావాలి. నిజమైనటువంటి భక్తిలోకి మనం అందరం రావాలి. మనం అందరం దేవుడున్న పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. మా ఈ చిన్న మందను మీరు ప్రేమించారు. ఈ చిన్న మంద మీద అయ్యా నీ కరుణ గల హస్తమును చాపారు. అయ్యా ఈ చిన్న మంద మీద నీ కనుదృష్టి ఉంచారు కనుకనే నీ సత్యవాక్యాన్ని మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తెలియపరుస్తున్నారయ్యా. మా సంఘం అంతా కూడా నాయన నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశమే సత్యము. ఆ సత్యవాక్యము మీదే మా భక్తి, విశ్వాస, ప్రార్థన జీవితాలను మేము కట్టుకోవాలి. ఆ వాక్యం అనే పునాది మీద మా భక్తి జీవితాలు మేము కట్టుకోవాలి. నిజంగా భక్తిలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకొని వారుగా ఉన్నాం ప్రభువా. ఆ భక్తి వలన నా తండ్రి నీవు శక్తిని జోడించి ఆ భక్తుల ద్వారా నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేయించుకున్నావో చరిత్రలో మేము చూసినప్పుడు నిజంగా మాకు ఆశ్చర్యము, అద్భుతము నాయన కలుగుతుంది నాయన. కనుక నీ పిల్లలుగా మేము కూడా ఏదో మందిరానికి వచ్చిన వాళ్ళందరూ మేము భక్తులే అనుకుంటున్నాం, కానీ అయ్యా మా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు, మా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. నా కనుకనైనా మందిరములో ఉన్న మేమందరం కూడా ప్రభువా భక్తిహీనులము కాకుండా నిజమైనటువంటి భక్తి జీవితాలు మేము జీవిస్తూ, మేము చేసే భక్తి మాకు ధైర్యాన్ని పుట్టించాలి. మేము చేసే భక్తి మమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చేదిగా ఉండాలి. మేము చేసే భక్తి నాయన ఈ లోకం మెచ్చుకునే విధమైనటువంటి భక్తి మేము చేయాలి. మీరు వాక్యలు సెలవిచ్చారు ప్రభువా. ఈ లోకంలో మేము నిజమైనటువంటి భక్తి చేస్తే కష్టాలు వస్తాయని, శ్రమలు వస్తాయని, నిందలు వస్తాయని, అవమానాలు వస్తాయని, తిరస్కారాలు వస్తాయని అయ్యా మీరు వాక్యలు సెలవిచ్చారు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించాలనుకునేవాడు తప్పక ఈ లోకంలో శ్రమ పొందుతాడని సెలవిచ్చారు. కనుక మేము చేసే ఈ భక్తిలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవహేళనలు వచ్చినా, ఎన్ని అపార్థాలు వచ్చినా భక్తిని విడిచి తిరిగే వారంగా కాకుండా ప్రభువా మా భక్తి నీకు అసహ్యాన్ని పుట్టించేదిగా కాక మేము చేసే భక్తి నిన్ను సంతోషపెట్టేదిగా, మేము చేసే భక్తి వలన నీవున్న పరలోక రాజ్యానికి చేరుకునే విధంగా మమ్మల్ని అందరినీ నిజమైన భక్తులుగా మీరే తీర్చమని, మా భక్తికి నీ శక్తిని జోడించి మా ద్వారా గొప్ప కార్యాలు ఈ కాలంలో మీరు జరిగించుకోమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం అమ్మా, అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుల అక్కల కొలదిన కానుకలు సమర్పించుకుందాం. దయచేసి ఎవరైనా ఒక పాట, సందర్భానుసారంగా ఎవరైనా ఒక పాట పాడండి. యెహోవా నీ